హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ 10 Pro మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఆల్రెడీ లాస్ట్ జనరేషన్ అయిన 9 Proతో కంపేర్ చేస్తూ అసలు ఈ 10 Proని ఎటువంటి స్పెసిఫికేషన్స్తో తీసుకొని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొని వచ్చారు, అండ్ ఎవరికి ఈ మొబైల్ బాగా సూటబుల్ అవుతుంది, అండ్ లాస్ట్ జనరేషన్ అయిన 9 Proకి ఈ 10 Proకి ఏం డిఫరెన్స్ ఉంది, క్లియర్ కట్గా అయితే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మొబైల్ అన్బాక్సింగ్ చూసి మొబైల్ కొనడానికి డిసైడ్ అయితే అవుతున్నారు. ఫస్ట్ మీరు మొబైల్ కొనే ముందు ఏ మొబైల్ కొనాలన్నా కానీ ఫస్ట్ ఆ మొబైల్ రివ్యూ అయితే ఫస్ట్ చెక్ చేయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, అసలు ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా అన్న పూర్తి క్లారిటీ అయితే మీకు ఆ వీడియోలో అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత కొనే ఆలోచన ఉంటే అప్పుడు అన్బాక్సింగ్ అయితే మీరు చెక్ చేయండి. బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉంది, ఇలాంటి పూర్తి వివరాలు మీకు అన్బాక్సింగ్లో ఉంటాయి. రివ్యూ చెక్ చేస్తే మీకు మొబైల్ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నది పూర్తి క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు మీరు ఏ మొబైల్ కొనాలన్నా కానీ ఫస్ట్ ఆ మొబైల్ రివ్యూ అయితే చెక్ చేయండి. ఇది నేను మీకు ఇచ్చే సజెషన్. అండ్ ఈ 10 Pro కంపారిజన్ వీడియో కూడా మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ పైన ఐకార్డ్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా మొబైల్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉంది అన్న పూర్తి డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, రియల్మీ 10 Pro బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ ఫటాఫట్ ఇంకా బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మినీ కాటన్ బాక్స్ కనిపిస్తుంది. ఈ కాటన్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో కూడా ఇప్పుడు చూసేద్దాం. అండ్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు మొబైల్కి సంబంధించి. అండ్ క్లియర్ కేస్ని కూడా వీళ్ళు బాక్స్లోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ కనిపిస్తుంది, మొబైల్ని పక్కన పెట్టేసేద్దాం. అండ్ ఇంకా బాక్స్లో చూసినట్లయితే మనకి ఛార్జర్ కనిపిస్తుంది. ఈ ఛార్జర్ 33 watts ఫాస్ట్ ఛార్జర్, అంటే టైప్ సి పోర్ట్తో వస్తుంది. మీకు 0 to 100% దగ్గర 1 hour 10 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ 1 full వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి 1 full వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకా మొబైల్ ఒకసారి ఓవర్ లుక్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. అండ్ మొబైల్ చూస్తుంటే అసలు పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్లాసీ లుక్తో ఉంది. కెమెరా బంప్ అయితే ఇచ్చారు. అండ్ బాటంలో మనకి రియల్మీ అని మెన్షన్ చేశారు. అసలు ఆ డిజైన్ అయితే ముందు మీకు ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్ అయితే ఉంది. అండ్ కేస్ వేసినా కానీ మనకు అంత బల్కీగా అయితే అనిపించలేదు. అండ్ క్లియర్ కేస్ కాబట్టి మనకి డిజైన్ కూడా అంతగా పాడవలేదు, బాగానే ఉంది డిజైన్ కూడా. అండ్ ఇంకా ఓవర్ లుక్ చూసినట్లయితే మనకి రైట్ సైడ్ పవర్ ఆఫ్ ఆన్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే రైట్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ మనకి పంచ్ హోల్ కెమెరాతో తీసుకొని వచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి ఈ సిమ్ ట్రేని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వచ్చిందంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. అలాగే మనకి బాటంలో చూసినట్లయితే మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, అలాగే ఇయర్ ఫోన్ జాక్ని బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే టాప్లో అయితే ఉంది. ఇంకా ఫటాఫట్ మొబైల్ని బూట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రియల్మీ 10 Pro హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. టచ్ అయితే చాలా ఫాస్ట్ ఉంది, 120 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి. అండ్ గేమింగ్ పర్పస్ కూడా మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలా వరకు బ్లోట్వేర్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయితే అయ్యి ఉంది. అండ్ మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. అండ్ అబౌట్లో మీరు కనుక చెక్ చేసినట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 22 GB అయితే తీసుకుంది. అండ్ మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంది. నేను అన్బాక్సింగ్ చేస్తుంది 6 GB కదా, ఇంకో 6 GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఎన్ఎఫ్ 6 GB సరిపోతుంది. ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ ఆఫ్ చేసుకైతే ఉంచుకోండి. మీకు Android 13 మీద ఈ మొబైల్ అయితే రన్ అవటం జరుగుతుంది బేస్డ్ ఆన్ రియల్మీ OS. అండ్ క్యామ్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్, ఎంతవరకు క్యామ్ రికార్డింగ్ చేసుకోవచ్చు, వీడియో క్వాలిటీ అనేది కూడా ఒకసారి ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను. అండ్ మనకి 108 MP అనేది సపరేట్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మోర్లో చెక్ చేసినట్లయితే మనకి కెమెరా నుంచి వీడియో రికార్డింగ్ కానీ ఫొటోస్ కానీ చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ కాబట్టి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉండదు. 1080 30 fps కెమెరా వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ 1080 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా
అరౌండ్ 20,000 బిలో మీకు ఈ మొబైల్ అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఎవరైతే రియల్మీ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ మొబైల్ అయితే ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.